వృశ్చిక రాశి వారికి నవంబర్ 16వ తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మధ్యాహ్నం 2:15 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల ప్రకారం ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. మీ ముఖం కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారండి. నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా మీరు ఫోన్ చేసి సమస్యకు పరిష్కారం పొందండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా సాధారణంగా ఆలోచనల్లో ముందుండేటువంటి వ్యక్తులండి. వీరు ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే రేపటి రోజున ఏం జరగబోతుందంటే వీరికి ఒక కొత్త శక్తి, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీని జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శని గురు యోగ ప్రభావం అని చెప్పి పిలుస్తారనమాట. అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈరోజు మీరు శత్రువులు కూడా, అంటే మీ ముందు శత్రువులు కూడా తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రాశివారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారనమాట. ఎప్పుడు కూడా ఎంతో కుతూహలంతో ఉంటారు. ఈరోజు ముందు రాబోయే రోజుల్లో మీకు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అవకాశాలను మీరు వాడుకోవాలి. ఈ వీడియో ద్వారా మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. మొదటిగా ఈ రాశివారు అంటే చాలా అత్యద్భుతమైనటువంటి మంచి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉంటారండి. అంటే వీరికి ఏంటంటే కనుక డబ్బు పరంగా రేపటి రోజున అంతా కూడా మీరు ఊహించినటువంటి లాభాలను అయితే గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి సిచ్యువేషన్స్ అంటే దైవ చింతనలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయన్నమాట. అయితే ఏంటంటే ఈ రాశి వారికి ఈ రోజున మీకు అంటే ఈ రేపటి రోజున సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు గడించేటువంటి అవకాశం కూడా ఉందండి. మీలో ఉన్నటువంటి ఎనర్జీ, కోపం, ధైర్యం ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలను ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా ఉంటున్నాయి. కాబట్టి అనవసరంగా కోపడ్డం, మీరు కొంచెం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎన్నో రోజుల నుండి మీరు సైలెంట్గా ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించే వ్యక్తులకు ఒక గుణపాఠం రేపటి రోజున తప్పకుండా వారికి లభిస్తుందన్నమాట. ఇంకా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుందండి. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నీలం కానీ, పసుపు రంగు పువ్వును కానీ చూస్తే మీకు విజయ సంకేతకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుందన్నమాట. ఈరోజు అంటే మధ్యాహ్నం తర్వాత ఒక అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలోకి ఒక వింత, అంటే మీరు ఇప్పుడు వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కొనడం కానీ, లేదంటే ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం అవడం కానీ మొదలవుతుందన్నమాట. రేపటి నుంచి మీకు దిన ఫలితాలు కనుక ఇంకా పరిశీలించినట్లయితే ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టినటువంటి సమయంగా ఈరోజు మీ మనసు అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఒక పాత స్నేహితుడి నుండి వచ్చే వార్త అనేది మీకు అంటే వారి యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ మీకు తప్పకుండా ఏర్పడబోతుందన్నమాట. అంటే ఏదైనా కానీ రేపటి రోజున మీకు ఏది జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుంది అనే ఒక భావనను మీరు తప్పకుండా ఏర్పరచుకుంటారని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా రేపటి రోజున మీకు అంటే ఏదైనా కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మీకు ఒక విముక్తి అనేది మీరు పొందబోతున్నారనమాట. ఆ సమస్య అనేది మీకు ఒక పరిష్కారం దొరకడం కానీ, ఒక కొలిక్కి రావడం కానీ మీరు చూస్తారండి. అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది మీకు ఒక ఆహ్వానం కానీ, లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలుగా ఉన్నాయన్నమాట. ఇది మీకు ఒక మహా అదృష్ట ప్రారంభంగా మీరు ఈరోజు చెప్పుకోవచ్చు అనేది
తప్పకుండా జరుగుతుందనమాట. అలాగే ఇదొక అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుందండి. కొత్త ఉద్యోగం, వ్యాపార భాగస్వాములు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది మీకు ఇప్పుడు ఫలితాన్ని అయితే ఇవ్వబోతుందన్నమాట. అలాగే జ్యోతిషపరంగా చూసుకుంటే చంద్రుడు, ఇంద్రుడు లగ్నంలోకి వస్తారండి. ఇది కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుందన్నమాట. అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపు అవడం చూస్తారండి. అలాగే ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు తప్పకుండా ఒక మంచి సంకేతాలనైతే ఇవ్వబోతుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతుందనమాట. ఉదాహరణకి వెలుగు, మార్పు అనే పదం మీరు వినే ఉంటారు కదా! అలా మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందండి. ఇక ఈ రోజున మీరు తప్పకుండా మధ్యాహ్నం అంటే ఏదైనా 4 నుంచి 6 లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ ఒక దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అని ఈ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. శివశక్తి యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుందండి. ఇలా మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయన్నమాట. ఇది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదంటే వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా మీకు వృత్తిపరంగా ఏదైనా కొన్ని మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు మార్పులైతే అవేమీ కూడా చూస్తారన్నమాట. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రంలో కల్లా మీరు తప్పకుండా కనిపిస్తాయండి ఈ రాశి వారికి. అంటే అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఈ రాశి వారికి పేరెంట్స్ ఉన్నారనుకోండి. అంటే పేరెంట్స్ వారి పిల్లల తరపు నుండి మీకు ఏదైనా కానీ మంచి శుభవార్తలు రావడం కానీ, లేకుంటే ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ, లేదంటే మీ పిల్లలు ఇంత మంచి గుణాలను కలిగి ఉన్నారు, ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు, అసలు ఇలాంటి పిల్లలు మా ఇంట్లో పుట్టింటే బాగుండు, మేము కూడా ఇంత సంతోషించే వాళ్ళము, ఇలా మీ పిల్లల్ని కొంచెం పొగుడతారనమాట ఇతర వ్యక్తులు. లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, లేకుంటే ఒక జీవితం అనేది ఒక విజయవంతం అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే కలిగిస్తాయండి. అలాగే మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక ఉంటుంది కదా, అది తప్పకుండా జరగడం అయితే గమనిస్తారనమాట. సమాజంలో గౌరవ ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కించుకోబోతున్నారండి. చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము చాలా కష్టాలు పడ్డాము, ఎన్నో బాధలను అనుభవించాము, మాకు ఎందుకు ఇంత అసలు భగవంతుడు మాకు ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయినా సరే నిరాశ చెందారో అందులో కొంతైనా మీరు తప్పకుండా ఒక మంచి లాభాలు రావడం చూస్తారన్నమాట. అంతేకాకుండా ఒక గొప్ప యోగం కూడా ఈరోజు మధ్యాహ్నం లోపు అంటే ఒక దిశగా మారబోతుందన్నమాట. భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా మీకు అదృష్టాలు అనేటివి మీకు ఇప్పటి నుంచి రావడం అనేది ఒక భాగ్య దోపిడి యోగం అని అంటారనమాట. ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదన్నమాట. ఈ రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించి, లేకుంటే తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ చాలీస పఠించుకొని సింధూరాన్ని పెట్టుకోండి నుదుటిన. అలాగే వీలుంటే కనుక పరమేశ్వరుని ఆలయానికి కూడా వెళ్ళండి. హనుమాన్ చాలీస జపించుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. మీరు ఈ రోజున కాకి కనిపిస్తే కనుక కొంచెం మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకికి కొంచెం మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని అయితే, అంటే ఒక రొట్టె ముక్క కానీ, కొంచెం ఆహారం కానీ, కొన్ని గింజలు కానీ, ఏదైనా కానీ కొంచెం కాకికి అయితే మీరు మొదటగా పెట్టి ఆహార రూపంలో కానీ కాకికి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి, సంబంధపరమైనటువంటి ఒత్తిళ్ళైతే ఉంటాయి కదండి, వాటి నుంచి కొంచెం విముక్తి మీకు లభిస్తుందండి. ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారనమాట. అలాగే ఈరోజు మీరు తప్పకుండా మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని మీరు గమనించినట్లయితే కనుక, పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీరు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఒక ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారనమాట. చాలా సంతోషంగా మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడపబోతున్నారండి. కాబట్టి ఎక్కువగా ఏది కూడా ఆలోచించండి. జీవితం అనేది చాలా మారుతూ ఉంటుంది. మనం ఎలా మారితే అలా మనము తప్పకుండా సిద్ధంగా ఉండాలన్నమాట. ఇంకా దాన ధర్మాలు బాగా చేస్తారు. అలాగే గొప్ప సహాయాలను కూడా ఎదుటి వ్యక్తుల నుండి మీరు అందుకుంటారు. ఇలా ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది ఇలా అంటే మధ్యాహ్నం 2:15 నుండి 9 లోపు హఠాత్తుగా మీ జీవితంలో వచ్చేటువంటి కొత్త అవకాశాలు, కొత్త మార్పులు, వీటన్నిటిని కూడా విని చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి కొన్ని ఏదైనా కానీ చేస్తారండి. చూశారు కదండి మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీరు చూశారని, విన్నారని అనుకుంటున్నాను. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ అనేది ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట.
ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.